మౌనిక ఇంకా ఊడ్సు అవ్వలేదానే ఇంకెంతసేపు ఉడతావే? ఓసి నీ పాపం పాడుగాను, నేనేమన్నా అట్టిగుంటానా? ఊడుగానే పడుతుంది. ఇంటికానేమో మీ వదిన అంటది, ఈడనేమో నువ్వాను. పాడేటోళ్ళు ఉంటే అనుకుంటూనే ఉంటారు మీరు. నీకైతే అయ్యో పాపం అనుడే లేదు. నీకు మొన్ననే చెప్పిన, మీ వదిన ఇంటికాడ నా మీద పెత్తనం ఎలా ఇస్తుంది, మరి మీ వదిన ఏత్తలేదు, నేనేమో ఏత్తన్నా అంటే సరే తీ పోనీ అన్నావు. మళ్ళీ ఇప్పుడు నా మీకే ఓడుతున్నావు. వదినే చేసినప్పుడు చేయలేదా అని నువ్వు ఊకే ఆమెను ఎందుకంటేవే? మత్తి ఎత్తంది, ఒక్క పని చేసి 100 సార్లు చెప్పుకుంటుంది. చేసేదేమో నేను, పేరేమో ఆమెది. మాసాలు కానీ ఇక నడు ఊడ్చే కాడికి వచ్చి మీదికి వెళ్ళి చెప్తాడు. సరే సరే మా పోతా కానీ ఆ తొందర గడ్డెత్తి తొందర ఇంటికి రా. ఇక రాకపోతే ఇన్నే ఉంటానచ్చు, ఇక లేకుండా నువ్వు చెప్పేదాకా చేసుకుంటుంటాను. నువ్వైతే రా పని చేసుకోండి. సరే కానీ ఇంటికాడ ఏం కూర వండినవే? ఉన్నదిగా మీ వదినే, పోయామని అడుగుపో. నన్ను పొయ్యి కాడికి రానిస్తుందా? ఆ ఒక్క పని చేసి 100 సార్లు చెప్పుకుంటుంది. ఇంట్లో తాళం చేయి కూడా ఆమె కన్నా ఉంటుంది. ఇంట్లో నేను పని మనిషిని అయితిని. ఎప్పుడు వదినే 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 ఆమె ముచ్చట తప్ప నీకు వేరే ముచ్చట రాదనేగా? ఎప్పుడు ఆమె మీద పడేడతావేందే? మీరంతా నవ్వేటోళ్ళు అయ్యారు, నేనేమో ఏడ్చేదాన్ని. ఆయన మంచిగా నీ ముచ్చట. అయినా నీకు పెళ్ళం కంటే ఎక్కువ వదినే అయింది. ఏమైనా వదిన వెనకేసుకొని వస్తావు. ఏం మాట్లాడుతున్నావే మౌనిక నువ్వు? రోజు రోజు నీకు మాటకు హద్దు లేకుండా అయిపోతుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి లేకపోతే ఏంది? పోరగాలు లేని ఇంట్లో ముసలోడు అంబడినట్టు అత్తలేని ఇంట్లో ఈమెనే అత్త లెక్క పెడతానని చేయబట్టే. అసలు ఇంతకు నీ బాధ ఏందో చెప్పే. నువ్వు ఒకసారి ఇట్రా. ఏంటిదే? మొన్న మీ వదినకు మీ అన్న ముంజంకాయలు కావాలనగానే అట్లా ఇట్లా సాడు తీసుకొచ్చి తినబెట్టిండు. కానీ నీకుందా తెలివి? పెళ్ళమ్మా మరి గిది కావన్నా గది కావన్నా అని అడిగినవా? ఏమన్నంటే చాలు ఊడ్చినవా పెండెత్తినవా. మళ్ళీ మీదికెళ్ళి ఇంకా నీకు ఏం బాధ వచ్చింది అని ఉడతాడు. ఇన్ని పనులు ఎట్లా చేయాలి? ఇంటికన్నేమో ఆమె కాళ్ళ మీద కాలేసుకొని టీవీ చూడబట్టే. ఆమెకేమో అడిగేటోళ్ళు లేరు, నాకేమో చేయకపోతే అందరూ అడిగేటోళ్ళే. ఎంతైనా నాకు లేనిదన్నానే కదా ఇవన్నీ మాటలు అనేవి. కొత్తగా లగ్గమైంది, మరి పెళ్ళాన్ని ఎట్లా చూసుకుందామని గింత కూడా లేదు. గిన్ని బర్రెలు ఉన్నాయి, ఇంటికాడ నేనే వేయాలి, బర్రెల కాడ నేనే వేయాలి. మొత్తానికైతే ఇంట్లో పని మనిషిని చేసి పెట్టినవు. మా వదినే కావాలని చేత్తో లేదో నాకు తెలియదు కానీ నువ్వైతే అన్ని కావాలనే మాట్లాడుతున్నావే. రాత కొద్ది దొరికే రోతమోడు అన్నట్టు నువ్వు నాకు మంచిగానే దాపరమైనవు. పో, ఆకలి అవుతుందేమో, పో ఇంటికాడ తినిపోయిగా. నేను నీకు దొరకడే ఎక్కువ. సొంత రాత రాసుకున్నావు, మీ ఇంట్లో వరేసిరు. నాకు మంచిగానే దాపరం వేయరు, మా వాళ్ళకు మీరు మంచిగానే బోర్లు వేసిర్రు. మంచి దేవుడు. అయ్యో 2 షాటలు పట్టుకొని వచ్చిన, ఇంకోటి ఆడనే మునిగింది. ఓ మనిషి, గట్టుకు మీద ఒక అంచు ఉంది, ఒక షాట్ ఉంది, పట్టుకరావా? పొద్దు నడినెత్తి మీదకి వచ్చింది. జాడలేరు పత్తలేరు పెండ్ల మొగడు ఇద్దరు. అరే గా బర్రకాడి పోయి 4 పెండకాలు తీసుకుంత అంత గడ్డేసి రావడానికే గింత టైమా? ఓయబ్బో వీళ్ళుగా అనుకున్నారు ఇక పెండ్ల మొగడు. దునియాలు ఎవరన్నా ఉన్నారో లేరో. ఈడ సందయిత లేనట్టుంది, ఆడ ముచ్చట పెడతారు. ఈడైనిద్దరే ఆడైనిద్దరే. కొత్త పెళ్ళ ఇవిడేమో కానీ మా మరిది పెళ్ళ చుట్టే తిరుగుతాడు. ఇక నా మగడు ఉన్నాడు. ఎందుకు ఎన్నిసార్లు పిలిచినా చెవి మీద పేను ఆరది. దండుగా ఏయ్ ఏ కాలం అయ్యి మొత్తుకోవట్టు అవ్వ ఒర్రి ఒర్రి నా నోరు పోతుంది కానీ వెళ్తలేడు. ఏమో సౌకలా పడతాడో ఏమో ఇంట్లో. ఇక్కడ షాట ఉన్న అంచుంది తే మొగడా అని చెప్తా. నేను నీకు ఒరినట్టు కనబడతానా? ఘాటుకు మీద అంచె ఉన్న షాట్ ఉందని ఎన్నిసార్లు చెప్పాలి? పోయి పట్టుకరా పోనాడు ఈ పూత్తా. అవునే నీకు లగ్గమై ఎన్నేళ్ళ? 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అయినా కూడా నీకు పని రేవులు అయిపోయాయి. అన్ని ఒక దగ్గర తీసుకొచ్చుకొని పని చేయాలి లేదా? మొగుని అటు పిలిచి ఇటు పిలిచి అది తీసుకురా ఇది తీసుకురా అంటావు. ఇది తెస్తే నీకేమన్నా అవుతుందా? నీకు ఒర్రుడు బాగా అలవాటైంది. బాగానే అలవాటు అయింది. పోగానే తేపో. ఓ బాగానే వచ్చా. అరే షాట తెమ్మని చెప్పిన, షాట అవును గంచదే. అయ్యో దేవుడా, నాకు గిసంటి మొగని ఎందుకు ఇచ్చినావు చెప్పు? పని చేత కాదు మన చేత కాదు, ఎప్పుడు చూడు ఇదే పాట. ఏడుంది 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 తే ఇగో అంచేది ఇది ఒకటే ఉన్నది. నీకు కళ్ళు ఏడ కనబడతాయి స్వామి? గడకపోతే చూస్తే ఏమన్నా అవుతుందా నీకు? లేదు కానీ ఒకటే ఉంది. చీ దేవుడా, అది మళ్ళీ పురుద్దాలే చెప్పు. ఎక్కడుంది? అటుకు మీద ఉందా? అటుకు విన్నే ఉంది. అటుకు వినకుంటే ఏముంటుంది? ఆకిట్లుంటుందా? చూసినా మంచిగా చూడు నువ్వు నడువు. ఎందుకు వరుతాను నన్ను ఇంతగానం? ఇలా ఒర్రి ఒర్రి నా తలకాయన వస్తుంది.
వాళ్ళేమో ఆడ సోకుల పడుకుంటున్నారు, నువ్వేమి ఈడ సోకుల పడుకుంటా బయట పో. నేను ఈడ పని చేసుకుంటా, నేను చేస్తా. నీతో టొర్రుడు నాతోటి కాదు కానీ పీకు. ఎటో పోతాను పో. సింగారించుకొని వస్తాడు. పాయింట్ వేసుకుంటే ఏమైనా నొత్తాందా? లుంగి కట్టుకొని పోతాను. ఉడకపోతుంది అందుకే వేసుకున్నా. బాగానే ఉడకపోతుంది. ఏడు ఉడకపోతుంది అయ్యా నీకు. సురువు సూత్రం అంట అదేదో వేసామంట గట్టుంది పో నీ కథ. మళ్ళీ ఎప్పుడు వస్తావు? వాళ్ళు అటున వీటి పోరు ఇక పోరి. ఒక్కదానే వస్తా ఇంట్లో ఇక. నాకు ఇక బుద్ధి అయితే లేపో. ఆ గజుడు అత్తని తిప్పుకుంటా పొట్టిది. భూమికి జాన లేదు. అబ్బో దీని కాకుందా నా బొలి జడ. ఏముందా కుక్క తోకంటే అద్వాను. నడి ఇంట్లో పొందు కూసున్నది. పనద్దు పాటద్దు. బా ఎండ పాడు కానీ ఎండ మొత్తం నా మీద పోతుంది. తెల్లారులు ఎత్తే పొద్దుక్తే. ఇప్పుడు వస్తా నావే. జల్దిరా జల్దిరా, కాలు కాలుతున్నాయి. పొల చెప్పులు వేసుకోలేదే. నాడు నాడు. ఏమి ఎండ కొడుతుంది చెల్లె. అవునక్క. చెప్పులు వేసుకోలేదే మరి కాలు కాలంగా పోయినావు. ఇక గీన్ నేర్చినా కానీ ఎండ మొత్తం నా మీద వేయనట్టు అయింది. ఏ ఎండ చల్లం కూడా ఏమి ఎండ చెల్లె. కాదు అని నచ్చదాకా ఆగుతా అయిపోంగా అక్క. నేను చెయ్యపోదునా? ఎందుకు చెల్లె, నేను లేననే ఇంట్లోనే ఉండబడుతుంది. నువ్వెంతసేపు బర్రకడి పోయిపోయి మరి ఎటువేయండి. మరి వెనక సీర అత్త అన్నాడు. ఆ గడ్డేసి రమ్మని చెప్పినా కానీ సరేది నువ్వు ఇది చేసినావు నేను పోయి అన్నం కూర అని అడుగుతా. ఊకో చెల్లె, నేను లేననే ఇంట్లో. నేను ఏం చేస్తానే అండుతా తిగి. ఎండలా పోయి వచ్చినావు. సరిపతి చేయన్నా అని చెల్లె. అద్దు తీయక్క. పొద్దుందాక ఇంట్లో మస్తు కష్టపడుతున్నావు కదా, నేనే చేసుకుంటా తీగ. చిన్న పని రాదా? అద్దతీ చెల్లె, నేను చేస్తా. సరే అవు కానీ బావెటు వేయండి అక్క. బావా ఇప్పుడే లొంగి పెట్టుకొని లింగు లింగు అనుకుంటే ఎటు వేయండో ఏమో. ఇంట్లుంటే నువ్వేడనే నిస్తావు కానీ. సరే అక్క బుక్కడు బువ్వ వేసుకొని అత్త. సరే చెల్లె. మరి తేడే మరి రాకపోయా అందరం కలిసి తినకపోదుమా? అత్తండి ఆయన వెనక సీరు. పో పో పెట్టుకొని తినిపో. మీ బావ వచ్చినాక నేను తింటా. బా రోజు పొద్దుగల్లా పొద్దుకి ఊడ్చి ఊడ్చి చేసి రెక్కలు పోతున్నాయి. తెల్లారితే పొద్దుకితే బర్ల కడుం కూడా అవుతుంది అవ్వ. పెండు ఒక్కటి. పోయి నీళ్ళన్న పట్టుకత్తా. వస్తాయి మౌనిక. ఏందక్క? ఒకటి ముఖం మీద అడుగుతా, నాకు నిజం చెప్పే. ఏంది? నువ్వు ఏమని చెప్పక తిరుగుతానవే ఊళ్ళే? నేనేం చెప్పక తిరిగినా? నువ్వు బలి అడుగుతాను. నువ్వేం చెప్పందే ఊరోళ్ళు నాకు చెప్తారా? ఏమని చెప్పిర్రు? ఎవరు చెప్పిర్రు? ఊరోళ్ళు అందరు అనుకోమని నిన్నా. ఏమి విన్నావు? అది ముందుగా చెప్పు కదా. అయితే ఇంట్లో పని నేను చేస్తానా, బయట పని నువ్వు చేస్తానవా? ఈ బర్రగడ పని నువ్వే చేస్తానని చెప్పుకొని తిరుగుతానవాట కానీ. ఎవరక్క నీకు చెప్పింది? మంచిగానే చెప్పిర్రు. ఊరోళ్ళు చెప్పిరా అంటానగా. వాళ్ళు చెప్పుకోగానే నిన్న కూడా అంటానా. ఇగో అక్క, నేను ఎవరికి ఏం చెప్పలే. అసలు ఇంట్లో ముచ్చట్లు బయట పెట్టడానికి నాకు నోరే రాదు. ఇంట్లో నేను తినుకుంటా కూర్చుంటే నువ్వు ఇక్కడ వచ్చి పని చేస్తానని చెప్తానవాట. ఇన్ని రోజులు ఎవడు చేసిండే ఈ పని అంతా? నేను చేయలేదా? నువ్వు రాకముందు ఎవరు చేసిరు అనుకుంటాను? నువ్వే. నేనే తక్క, నువ్వు ఇంట్లో ఉండక్క, నువ్వు ఇంట్లో పని చేయక్క, నేను ఈడ పని చేస్తా అని మొగని ఎంటేసుకొని ఓటి ఇంగు రంగున అత్తివి. ఎవరు రమ్మండే? నేను ఓపోయినా నా మొగని తీసుకొని? నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇగో అక్క, ఇంట నాని ఇష్టం వచ్చినట్టు నాకు అర్థమైందా? ఎవరు నీతో చెప్పింది? ఇళ్ళ వల్ల ముచ్చట్లు మంచిగా అంట పెట్టిరు కానీ ఇంకా మీదికెళ్ళి ఈ పని చేయడానికి నా మొగని నెమ్మడేసుకొని వచ్చింది ఇడికి. భలే మాట్లాడుతాను కాదక్క. నీకే పట్ల న్యాయం అవుతుంది? నేను బర్ల పేరు చెప్పుకొని బర్ల కొట్టం కాడికి వచ్చి పని చేసుకుంటుంటానా? నేను ఇంట్లో పని చేస్తలేనా? ఏం పని చేయందా? ఇల్లు సంవత్సరం వెళ్తాందా? లేక నువ్వు వచ్చి చేస్తానవా? ఇడా నన్నెందుకు బదనం చేస్తున్నావక్క? ఇంటికి పెద్ద కోడలు ఎందుకు మాట్లాడాలి అని చెప్పి నేను ఇన్ని రోజుల నుంచి నోరు మూసుకొని ఉండా. నువ్వు ఇట్లనే బయట చెప్పుకుంటా నాకేమనిపించాలి? సరే నేను చెప్పింది ఎవరు అది చూపెట్టు మరి ముందుగాల. అయినా నీకు ఎవడు చెప్పిండే? ఆడు చెప్పిందా మొగోడు చెప్పిండా? ఆడైతే దాన్ని సిగ కొరిగిస్తా, మొగోడైతే అని మొండి మొదలు తెంపేస్తా. ఇక మాకు చెయ్యరా రావచ్చు. ఆయన నీకెట్లా జనాలు చెప్పిర్రో నాకట్లనే జనాలు చెప్పిర్రు. అంటే
నీ మీద నువ్వే నిందేసుకుంటాను కదా. వావు మాటలు వచ్చిన సిలుక ఉసుకో అంటే తుసుకో అన్నదట నీ అసోంటిది. ఆహా భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట నీ అసంటిది. ఏంది ఊకున్న కొద్దికి బాగా మాట్లాడుతానో పోనీ అక్క కదా అన్న కొద్దికి ఏమో ఎక్కువ తక్కువ కొరినావు అనుకో బకెట్ పడి చంపుతా. ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ తక్కువ మాట్లాడితే పిడక కొట్టినట్టు కొడతా నీ ముఖానికి పెండ. ఏమనుకుంటాను వామ్మో వామ్మో నా మొగుడు అమ్మాయి కూడా నీ అత్త లేదా నీ అత్త లెక్క చేసుకుంటా నన్ను కొడుతుందని అవ్వ ఎవరన్నా తింటారా బో అయ్యో నన్ను కొడుతుంది, నన్ను చంపుతుంది నా మొగుడు పిసోడే అవ్వా అయ్యా కొడుతుంది. కయ్యం మొదలు పెట్టింది నువ్వు మళ్ళా కొట్టింది చేసిందని మందికి ఇనసారి ఎత్తనవేందే. అక్కని కూడా చూడ మంచిగుంటది. నీ పని నువ్వు చూసుకో నా పని నేను చేసుకుంటా. మందికి వేసేది నువ్వు అది మానుకో ముందు గల. మరి దొంగేడు పేడిచింది ఇవ్వలే నువ్వా నేనా? నా మొగడు పీసోడు అన్నది ఎవతే నువ్వా నేనా? కయ్యం పెట్టేది నేను కాదే నువ్వు. చిన్న లెక్కుండు చిత్రంగా మాటలు మాట్లాడుకో పీకే కొత్త. ఏమనుకుంటాను కోస్తావు సాలుగాని వర్రకు నువ్వు మాట్లాడితే బర్రె కూడా మేస్తలేదు. అయినా నీతో మాట్లాడి టైం అంతా వేస్ట్. పొద్దు పోతాను పని చేసుకోవాలి. పీకే బర్రె ఎక్కే అంటావు పీకు రమ్మంటుంది పో. అత్త కుడిది పెడుతుంది అది కూడా ఇంత కుడి దాగేస్తుంది పీకు. బర్రెకే కాదు నీకు కూడా కుడిది పెడతా. సేమ్ బర్రె లెక్కనే ఊరుతున్నావు. అప్పుడు అత్త నెగలు ఇయ్యలే ఇప్పుడు నన్ను నెగలు ఇస్తలేవు. పాపం అందుకే అత్తమ్మ తొందరగా అనిపోయినట్టుంది. మౌనిక ఊడ్సుడు అయిపోయిందానే? వచ్చినవా ఇంకా రాలేదా అని చూస్తాన్నా. కాదు నాకు తెలియక అడుగుతాన్నా. నువ్వు చేసుకున్నావా నన్ను మీ వదిన చేసుకున్నదా? నాకు పెద్ద మొగుడు లెక్క తయారైంది ఇంట్లో. ఏమైనా కయ్యం తయారు చేస్తుంది. ఏ పని చేసినా అస్సలకే మెచ్చది. మళ్ళీ ఏమైంది? మా వదిన ఏమైనా నచ్చిపోయింది ఏంది? వచ్చింది మహారాణి. ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చుంటది కదా. ఇప్పుడు పని చేస్తారా పని చేస్తలేరా అని పాలేరులో చూడడానికి వచ్చింది. ఆమె ఎందుకు మన మీద అంత రుబాబీ పెడుతుంది? ఒక్కింట్లో ఇద్దరం కోడలమే కదా. అత్త లెక్క మాట్లాడితే ఎందుకు మీదకి వచ్చి? అయినా వదిన అన్న దాంట్లో తప్పేముందే? అయినా పెద్దామనే వదినే ఒక మాట అంటే పడితే ఏమైతుంది? ఎప్పుడు కంపలాగా అర్థనే ఉంటావు. నేను వడతానా? ఆయన నాకు ఇంట్లో విలువ లేదు, చేసుకున్న మొగన్ కాడ విలువ లేదు. ఈగని తీసేసినట్టే తీసేస్తావు. ఆమెమో కాలు మీద కాలేసుకొని ఇంట్లో ఉంటుంది పని చేయకుండా. నేనేమో బర్ల కాడికి వచ్చి చేయాలి ఇంట్లో చేయాలి. అయినా నేను ఎందుకు చేయాలి? ఆమె లెక్క నేను కూడా కోడలనే కదా. నేను కూడా చెయ్యా. కొంచెం ఓపిక పట్టే. ఇప్పుడు ఏందో ఏమో పని అంతా నాకంట పెట్టిపోతుంది. పని మధ్యలో వదిలేసి ఈ గడ్డి ఉన్నది గడ్డి అని ఎత్తకపోతుంది. ఎప్పుడు లొల్లే వీళ్ళకు. ఇప్పుడు సగం పనులు చేసి పెడితే ఈ పెండంత ఎత్తే. ఇప్పుడు పెండంత ఎత్తాలా? దొంగ మొగంది బాగా చెప్తాను ఊకుంటా అంటే. రాని ఇంటికి రామ్మా నీ సంగతి చెప్తా. చిన్న లేదు పెద్ద లేదు భయం లేదు భక్తి లేదు నల్ల మొకంది. ఏమైంది కోపంగా వస్తున్నావు? నవ్వుకుంటా రమ్మంటానవా? ఎటు పోయినావు? దొడ్డికాడి పోయినా. ఎందుకు? బొర్ర బెండ ఇస్తానని. ఇది వరదాకా ఇంట్లో పని ఉండే కదా, నువ్వు గట్టెందుకు పోయినావు? కదా ఇంట్లో పని చేయాలి బయట పని చేయాలని బర్రెకాడికి పోయినా. ఏదో పెండకాయలు ఇస్తా పాపం రోజా పోరి పోతుందని పోతే ఊరోళ్ళు అందరూ చెప్తాంటాడు నా గురించి ఇష్టం వచ్చినట్టు. నువ్వు అంతగానం కాని పని ఏం చేసినావే ఊరోళ్ళందరూ చెప్పడానికి? కదా నేనేం పని చేయలేదు కదా. అవో అదే ఇష్టం వచ్చినట్టు తిడతాను నన్ను నోటికి వచ్చినట్టు. ఊరోళ్ళు అందరు కదా దాని గురించి చెప్పిందట. చెప్పిరా నేను ఇన్నవానంటే కాదు నేను ఇన్నా అంటాంది. మళ్ళా లంగా బొట్టి ఎన్ని మాటలు మాట్లాడుతుందో చెప్పుకుంటే బాగా పోయింది ఇచ్చేది పోయింది. నా మరద చిన్నది మొల్లికాయ అంటివి ఏదయ్యా? అట్లా కాదే ఆమె చిన్న పిల్ల తెలుసో తెలియకో మాట అన్నది. అరే నువ్వు పెద్దదానివి ఓర్చుకోవాలి కదా. ఎంతగానో ఓర్చుకోవాలా నాకు అర్థం కాదు. మళ్ళా చిన్నపిల్ల అంటాను. నీకైనా మానం సిగ్గు సరే ఉన్నదా? పో ఏం ఇంతగాని చెప్తావు చెప్పు నేను పోతాను పో. ఎందుకే ఆయన దానికి కాదని లొలి పెడతావు? ఏం మనిషో ఏమో. అరే సంజు అగో అన్న వదినేంద్రా కోపంగా పోతుంది? ఏమో అన్న అయినా తెలియంది ఏముంది. దీనికి కొత్తగా పెళ్ళయింది కానీ కొంచెం కూడా బుద్ధి లేదే. వదినేను అసలు ఏం మాట్లాడుతుందో అర్థమైతలేదు. పెద్ద చిన్న తేడా తెలియకుండా కూడా మాట్లాడుతుంది ఇది. అట్లా కాదురా వదినే అన్ని అర్థం చేసుకోవాలి. పాపం ఆమె నిన్న కాక మొన్న వచ్చింది. ఏ అన్న నువ్వు కూడా గట్లా అంటే ఏంది? వదినే గురించి నాకు తెలియదానే. వదినే నువ్వు నేను చిన్న పంచలు చూస్తున్నా. అయినా మౌనికకు బుద్ధి లేదే. ఈ నడుమ మౌనిక చిన్నదానికి పెద్దదానికి బాగా అలుగుతుంది. ఆగే దాని సంగతి ఏదో ఒకటి చేస్తా నేను. వదిలేనంటదా అన్నది? అరే సంజు
సంజు ఏ నువ్వు ఆగన్నా. అరే నువ్వెందుకు నాకు ఆడోళ్ళ మధ్యలో ఓడు? మౌనిక మౌనిక ఇటు రాయే. ఏంది? నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? బుర్రకి ఎక్కదా ఒకసారి చెప్పినా కూడా? ఎందుకు నేను ఏం చేసినా? అమ్మా అయ్యో పిల్లగా దాని ఎందుకు కొడతావు? నీకు తెలియని వదినే ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అరే నీకు పిచ్చి పెట్టింది పిల్లగా దాని ఎందుకు కొడతావు? మరి లేకపోతే ఏంది వదినే? దీనికి బాగా ఎక్కువైతుంది. ఏమైందిరా? ఏమన్నావు మౌనిక నువ్వు? ఇగో సంజు దాన్ని కొట్టిండు. కొట్టిండా? దీని అంతటి కారణం నువ్వు. నిన్ను కొట్టాలి. నన్ను ఎందుకు కొడతాను? ఇంటికి పెద్దదానివి, నీకెంతో ఓపిక ఉండాలి. అరే తెలిసి తెలియక చిన్నపిల్ల ఓ మాట అంటది, ఓర్చుకోవాలి కదా. ఇంటికి పెత్తనం చేయంగా అయిపోదు. అవ్వయ్యలేని పిల్ల తల్లి లెక్క ఆదరించాలి, అంతేగాని రాసి రంపాన పెట్టద్దు. నిన్ను నమ్ముకొని ఇంటికి ఇచ్చిరు కదా, ఎట్లుండాలి నువ్వు? అత్తలేని ఇల్లు అన్నప్పుడు నువ్వే అత్త లెక్క అవుతావా? పోరు పెడతావా? సంసారాలు కూడా ఉండాలంటే ఎంత ఓపిక ఉండాలి. అరే ఆ పిల్ల ఓ మాట అన్నది, ఎంత ఓపిక ఉండాలి నువ్వు? బుద్ధి మాట చెప్పాలి. ఇదేనా తెలివి? ఏందన్నా నువ్వు వదినని గన్ని మాట్లాడుతున్నావు? అయినా బుద్ధి దీనికి లేదే. అయినా నీకేమైందే? పెద్దది వదిన పెద్దది ఒక మాట అంటది అంటే పడితే ఏందే? ఓపిక పడితే ఏందే? ఒక ఇంటికి వచ్చిన కోడళ్ళు అక్కయ్యలా కలిసి ఉండాలి. ఏంది గొడవ ఇదంతా? కొంచెం ఓపిక పడితే ఏమవుతుంది? మంచిగా మీరిద్దరు కలిసి ఉంటే మాకు కూడా ఎంత సంతోషం ఉంటుంది. మీరు ఎప్పుడు నిలబెట్టుకుంటే మాకు బయట పని చేసుకోలేకపోతున్నాం చక్కగా. అయినా వదిన గుణం చిన్నప్పటి నుంచి నాకు తెలియదా? ఎంత మంచిగా మమ్మల్ని చూసుకుంటుంది. అయినా నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నువ్వే అనవసరంగా తప్పులో పట్టుకుంటున్నావు. ఒక మాట అంటది, కొద్దిగా ఓపిక పట్టు. మీ ఇద్దరు మంచిగుంటే మాకు కూడా ఎంత మంచి అనిపిస్తుంది చెప్పు. మాకు ఎవరున్నారు చెప్పు? మీకు మేము, మాకు మీరు. ఏమైందే? వెళ్ళగొట్టి రాయలేక అట్లే ఉన్నారు, మాట్లాడురి. తప్పైంది, నన్ను క్షమించు. బయట వాళ్ళ మాటలు విని నిన్ను అట్లా అపార్థం చేసుకున్నాను అక్క. సరే చెల్లి, ఇక నుంచి మనం కలిసిమెలిసి ఉందాం, సరేనా? ఇప్పటి నుంచైనా మంచిగా ఉంటారా లేదా? మంచిగా ఉంటాం, లొలి పెట్టుకోము. ఏమో అన్న, వీళ్ళు మళ్ళా లొల్లి పెట్టుకుంటారే, నాకైతే నమ్మకం లేదు. లేదు సంజు, పెట్టుకోము, మంచిగా కలిసిమెలిసి ఉంటాం. చూస్తాం కదా రేపటి నుంచి వెళ్ళి. చూడురు మీరే చూడు. ఏమంటావు అన్న? మీరు మంచిగా కలిసి ఉండ అంటే కిలో చికెన్ తీసుకొస్తాం, మంచిగా అంటుకొని తిందాం, సరేనా? సరే సరే. వీళ్ళు వండుకునే కాడ లొల్లి పెడతారు కావచ్చా మళ్ళా? సరే సంజు, కిలో చికెన్ తీసుకురా పోరా. సరే అన్న, ఇగో మరి లొల్లి పెట్టుకోవద్దు, నేను చికెన్ తీసుకొస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పింగ్ మీడియా. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంట ఉంటది, గట్టి కొట్టండి. బాయ్.